నీళ్ళు ఇంటికి ట్యాక్స్ కట్టుకుంటే ట్యాక్స్ కట్టిన తర్వాత ట్యాక్స్ ఎట్లా కట్టినారంటే పెన్షన్ డబ్బుల్లో 2000 రూపాయలు కట్ చేసి ఇచ్చినారు. వాళ్ళకి కొంచెం బాధ అయింది. అది అందులో ఇంటి దగ్గర పోయి ఏమైనా డబ్బులు కట్టినాం కానీ నీళ్ళు వస్తుంది కదా 2 అడిగిన తర్వాత ఏమో కొంచెం మా అన్న అనేసి వచ్చేసినాడు ఆడికి. ఇంటికి వచ్చి పొలం పని పొలంలో భార్య భర్త ఎవరు సర్పంచ్ అంటే తాజా మాజీ సర్పంచ్ భార్య భర్త లావణ్య అమ్మట మారుతి ప్రసాద్ ఇద్దరు అక్కడ తోటలో ఆడ పొలంలో పోయి అంత కూలోళ్ళంతా పని చేస్తూ ఉంటే వాళ్ళ ముందునే అంటే మా అంజనమ్మ కోడలేమ్మ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తుంది ఏమంటే నా ముందే ఇంత కాళ్ళతో చెప్పులతో కుట్టి కింద పడి కాళ్ళు పట్టుకుని కూడా ఎవరిని ఆమె నేనమ్మ బిడ్డతో సమానం అమ్మ అని కాళ్ళు పట్టుకుని కూడా ఎటువంటి కనికరం లేకుండా తన రకరకాల తన్నేసి తిన్న తర్వాత వీళ్ళు అందరు కోడలంతా పోయి ఇంటికి పంపించాను. ఇంటికి పంపించిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత బాగా బాధపడి నేను లైఫ్లో 70 సంవత్సరాలు కూడా ఎప్పుడు నేను ఇబ్బంది పడలేదు. ఒక దగ్గర చెప్పు దెబ్బలు తిన్నాను వచ్చి దగ్గర. అంటే చాలా దాన్ని అవమానంగా భావించి చాలా బాధపడి ఫైట్ చేసి ఆడ ఇంట్లో మందులు పురుగు మందులు అంటే పంట పొలాలకు ఒకటే మందు ఉంటే మందు తాగేసి పడినాడు. అందులో ఎవరు చూసినారు మందు ఖచ్చితంగా ఇమీడియట్గా ఇక్కడ దీనికి కనికల్ హాస్పిటల్ పోతే అక్కడ బాగా ఉంటే అనంతపురం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. దాదాపు 7 days ఎన్ని రోజులమ్మా వారం రోజులు వచ్చి హాస్పిటల్ అయితే చాలా నరక యాతన అనుభవించడానికి నిన్ననే చనిపోయినాడు. కాబట్టి మేము కూడా ఏం చెప్పేదంటే దానికి చనిపోయినాడు. పోలీసులు కూడా నేను నిన్న చెప్పినాను మీరు దానికి మీరు కేసు పెట్టినది ముందు పెట్టిన కేసు వేరే అవైలబుల్ కేసు పెట్టినారు. ఎఫ్ఐఆర్ కూడా నేను తెప్పించుకొని చూసి చెక్ చేస్తే లాయర్ని అడిగితే దాంట్లో అవైలబుల్ చెప్తే దానికోసమని ఇప్పుడు చూసినా కాబట్టి చనిపోయినాడు కాబట్టి ఇది ఆటోమేటిక్గా 306 వర్తిస్తుంది. కాబట్టి చెప్పిన ఒకటే మీరు 306 పెట్టి వాళ్ళు చెప్పేది ఒకటే. వేరే కూడా వేరే రకంగా టోలో పెట్టని ప్లాన్ చేసినారు. ఏమో డబ్బులు వచ్చి రాజీ చేయాలని కూడా ప్లాన్ చేసినారు. వాళ్ళు అడిగినారు వీళ్ళందరినీ. అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటే మా కోడల ఏం చెప్పింది ఒకటే సార్ మా ముందు మా మామ అనుభవించిన కష్టం ఒకటి నేను తగ్గిపోతాను డబ్బు కదా ఒకటి మా నాయన మా అమ్మ మా నాయన ఆయన విలువ కాబట్టి మేము చెప్పిన సార్ ఆ విషయం చెప్పిన కాబట్టి అదే విషయం పోలీసు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు 306 ఎఫ్ఐఆర్ సాయంకాలం ఇస్తామని చెప్పిన కాబట్టి 306 ఆటోమేటిక్గా జైల్లో ఉంటారు. బెయిల్ వస్తుంది. అది కేసు జరుగుతుంటారు కాబట్టి జరుగుతుంది. పోలీసులు కూడా చెప్పినాం మీరు పోలీసులు మీరు చట్టపరంగా మీరు రూల్ ప్రకారం పోతే మేము కూడా ఏమి అబ్జెక్షన్ లేదు. మీరు చట్టపరంగా పోయి వాళ్ళకి ఏమన్నా మా పార్టీ వాళ్ళు ఏమైనా పేరు వచ్చిస్తే దాన్ని మేము కూడా సీరియస్గా ఉంటాం. మీరు ఎక్కువ బాడీని కూడా స్టేషన్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను చెప్తారు. వాళ్ళు దాన్ని అనుకూలంగా స్పందించారు. కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఊళ్ళో కూడా అందరికీ జనం కూడా చెప్పేసాం. ఎందుకంటే చట్టపరంగా చదువుతుంది కాబట్టి గొడవలు వద్దు ఊళ్ళో అని చెప్పేసి మా కార్యకర్తలు కూడా ఆల్రెడీ రాజకీయ కోణం రాజకీయ కోణం అంటే జిల్లా రాజకీయ పొలం ఏంటంటే రాజకీయ ప్రతి ఒక్కరి రాజకీయంగా ఏదో లాభపడాలని చూస్తారు. ఎవరైనా మానవతా దృక్పథంతో మా పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అంటే మా ఎంపీటీసీ ఉంది కదా వాళ్ళంతా దగ్గర బంధువు కాబట్టి మనం పార్టీ సంబంధం లేకుండా మానవతతో మా పార్టీకి ఫేవర్గా ఉన్నాడు. అంతేగాని దీన్ని పెద్దగా రాజకీయం చేసే అనుభవం లేదు. ఎవరికి తప్పే కదా. అంటే ఒక మనిషి ఒక 70 ఏళ్ళ ఏజ్ అయిన పర్సన్ కాళ్ళు పట్టుకుని తప్పైంది ఏమో పొరపాటు జరిగిండొచ్చు అది తిట్టిండొచ్చు కానీ పొరపాటు జరిగిండొచ్చు కానీ కూడా దయాదక్షిణ లేకుంటున్నారు. కాబట్టి చనిపోయేదానికి కారణం కాబట్టి కారణం ఏంటంటే చెప్పులతో కుట్టిన దానికి దాన్ని అవమానంగా భావించి విసుగులు చనిపోయినారు. కాబట్టి దానికి స్పందించి పోలీసులు కూడా 306 కేసు పెట్టి అన్ని రకాల చట్టపరంగా ఏం కావాలి అన్ని చేస్తున్నాం. కాబట్టి దానికి మేము కూడా ప్రశాంతంగా ఉండి నేను కూడా పర్సనల్గా జట్లనే పోతున్నాను. అక్కడ ఏమి ఎలాంటి ఇబ్బందులు కాకుండా దాన కార్యక్రమం జరిగేంత వరకు ప్రశాంతత